దశావతారాలు మొత్తం కూడా 10 ఉంటాయి మహావిష్ణువే. దాంట్లో తొలి అవతారం మత్స్య అవతారం. మత్స్యం అంటే చేప. చేప అవతారంతో ఇక్కడ స్వామివారు వెలిచారు. స్వామివారి రూపం సరికల మనకు కింద పాదాల చెంత కనిపిస్తుంటుంది. గంధము కుంకుమ బొట్టు పెట్టి కనిపిస్తున్న రూపమే స్వామివారి మత్స్య రూపము. అట్లనే ఇక్కడ స్వామి ఉండదు. గతంలో 2 సార్లు చేసి 2 సార్లు కూడా ఒకసారి కూలిపోయింది, మరోసారి కాలిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వేయాలనుకున్నప్పుడు స్వామివారి కళలో కనిపించేకారు. ఆయన కప్పు ఇష్టం ఉండదు, ఎండకిండుతో వానక తడవడం మాత్రమే ఆయన ఇష్టం అని చెప్పి అట్లా కాదని ఎవరైతే కప్పు వేస్తారో వాళ్ళ వంశనాశనం అవుతుందని చెప్పారు. పైన స్వామివారి పైన కప్పు ఉండదు. అట్లనే ఇక్కడ స్వామివారికి నెయ్యన్నా వెన్నన్నా చాలా ఇష్టము. గీద లేనప్పుడు కానీ విడిగా ఇంట్లో శుభం జరిగినప్పుడు కానీ నెయ్యి కానీ వెన్న కానీ తీసుకొని స్వామివారికి సమర్పించాలి. అట్లా సమర్పించినప్పుడు నెయ్యి వెన్న ఈ భాగాలు కానీ ఈ భాగాలు కానీ సమర్పిస్తారు. ఇట్లా పైన ఏం లేకపోవడం వల్ల సూర్యకిరణాలు స్వామివారి శిరస్సు మీద పడినప్పుడు ఆ నెయ్యి వెన్న మొత్తం కూడా పెరిగి కిందకు వచ్చేసేది. అంటే కింద మన పాదాల సెంటుకు వచ్చేసేది. మనం ఒక్క పొద్దుండి స్వామివారి నీళ్ళగా చూస్తే మనకు నీళ్ళల్లో చాప ఎట్లయితే కనిపిస్తుందో అట్లా నేతిలో మత్స్య రూపం కనిపిస్తుంది. అట్లా ఇక్కడ స్వామివారు స్వయంభూ మత్స్యవతార నేతి వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి. అట్లనే ఇక్కడ స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసంలో ఉత్సవాలు జరుగుతాయి. అట్లా ఎన్ని శనివారాలు అయితే ఉంటాయో అట్లా ప్రతి శనివారం కూడా ఇక్కడ స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి. అట్లా 2వ శనివారం ఇక్కడ శాంతి కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. ఉగాదితో ఈ యొక్క ఉత్సవాలు సమాప్తం జరుగుతాయి. జై శ్రీమన్నారాయణ.